వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ డీకోడెడ్. అల్లూరి సీతారామరాజు సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ప్రకారము ఆయన్ని చంపేందుకు ప్రయత్నం చేస్తున్న ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అప్పుడు బ్రిటిషర్లు ఆయన కాల్చి చంపుతున్న నేపథ్యంలో ఆయన ఒక డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ ప్రకారము కింద పడే ప్రతి రక్తపు బొట్టు మరొక అల్లూరి సీతారామరాజు జననానికి కారణమవుతుంది అంటే ఆయన ఒక మాట మాట్లాడతారు. సో చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల్లో కూడా ఎవరైనా ఉద్యమకారులు నేల కొరిగినప్పుడు దాని స్ఫూర్తితో మరెంతో మంది ఉద్యమకారులు పుట్టుకొస్తారు అన్నది డిస్కషను మనం ఎప్పుడూ చేస్తూ ఉంటాం. అదే నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో మావోయిస్టు నేత హిడ్మా చనిపోయిన తర్వాత, ఆయన ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత హిడ్మాకు సంబంధించి చాలామంది కమెంట్స్ చేసినందులో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ లేదా మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన మరణాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే క్రిటిసైజ్ చేస్తూనే అలాంటి మంది చాలా మంది పుట్టుకొచ్చే అవకాశం ఉందనే మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ లెవెల్లోకి ఈ కోవలోకి ఐబొమ్మ రవి ఆయన చనిపోలేదు కానీ అరెస్ట్ అయ్యారు. అయినా సరే ఆయన్ని కూడా కలుపుతూ కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ మధ్యలోనే ఏదైతే మనం చూస్తున్నామో సిపిఐ నారాయణ ఒక కమెంట్ చేశారు. ఆ కమెంట్ ఇప్పుడు ఈ కొత్త తరహా ఆలోచనని క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మనం ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే హిడ్మా అలాగే ఐబొమ్మ రవిని పోలుస్తూ సిపిఐ నారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటన్నది మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఆయన చేసిన ఆ కమెంట్ ఇప్పుడు కొత్తగా డిస్కషన్ పాయింట్గా మారింది. ఒకసారి ఆ బయట చూద్దాం. నక్సలైట్ నాయకులు చంపేశారు, అనేక మంది నక్సలైట్ నాయకులను చంపారు. కానీ హిడ్మాకు వచ్చినంత పాపులారిటీ చేగోరాకు వచ్చినంత పాపులారిటీ వచ్చింది. ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది. సరే, ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించున్నది వేరు. ఆయన ఎట్టు పట్టుకుని ఎట్టు చంపేసిన తర్వాత విషయం. ఆయన పుట్టక నక్సలైట్ అయినాడా? పుట్టక నక్సలైట్ కాలే. పుట్టక దొంగలు అవుతారా? కాదు కదా. ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలను సరైన పద్ధతి పట్టించుకోకుండా పోయిన వల్ల అట్లాంటివి శక్తులు పుడుతున్నాయి. నేనంటాను, ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మట్టుపెట్టారు. దానికి సర్కారే బాధ్యులు. ఈ గవర్నమెంట్లోనే చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిఫలంగా హిడ్మా లాంటి వాడు పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు. అవి ఆ పరిస్థితి కల్పించకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? నంబాని చంపిన తర్వాత మరుసటి రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు హిడ్మాని చంపిన 3వ రోజే దాదాపు ఇంకొక 20,000 ఎకరాల ల్యాండ్ని ఇస్తున్నారు. ఇప్పుడు అడవిలో వాళ్ళకి రక్షణ లేదు, అడవికి రక్షణ లేదు. ఇప్పుడు గిరిజనులకు కాదు రక్షణ, అడవికి రక్షణ లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్. ఇంకా మాకు భయమే లేదు, హాయిగా మేము అడవిని ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి అని మొదలుపెట్టేసి అప్పుడే కలపన మొదలుపెట్టేశారు. సో హిడ్మా గురించి మాట్లాడుతూనే దాని కంటిన్యూషన్లో చాలా పెద్ద ప్రెస్ మీట్ అది. ఆ ప్రెస్ మీట్లో నెక్స్ట్ మాట్లాడిన మాటలు ఐబొమ్మ రవికి సంబంధించింది. అయితే మొదటగా హిడ్మాకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా మీరు బయటలో కూడా విన్నారు. ఒక హిడ్మాను చంపితే వేలాది హిడ్మాలు పుడతారు. ఇది సమస్యను పరిష్కరించదు, కానీ అలాగే ఇలాంటి సమస్యను మరొకసారి ముందు తీసుకెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది పూర్తి స్థాయిలో కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక చర్యగానే దాన్ని చూస్తున్నారు. హిడ్మాని చంపినా ఇంకొకరిని చంపినా వాళ్ళందరినీ ఎన్కౌంటర్ల పేరుతో చంపి తద్వారా ఏదైతే సహజ వనరులు ఉన్నాయో అవి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు జరుగుతున్న ఒక ఘటనగానే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలోనే ఐబొమ్మ రవి లాంటి వాళ్లను కూడా పైరసీ నిర్వాహకులుగా చూస్తే అందులో భాగంగానే వ్యవస్థలోని లోపాల ఫలితమే అది. అందుకే వాళ్ళని అలా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా వ్యక్తులే, అవన్నీ కూడా వ్యవస్థ సృష్టిస్తున్న వ్యక్తులు, వాళ్ళు అలా శక్తులుగా మారుతున్నారు అని చెప్పడం. అంతేకాకుండా ఆయన మరొక పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే ఐబొమ్మలో నేను కూడా ఫ్రీగా సినిమాలు చూశాను. అంటే ప్రజల్లో ఆధారపూరితమైన డిమాండ్ ఒకటి ఉంది, సామాజిక పరిస్థితులు కూడా ఇవి రావడానికి కారణమనే విధంగా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఐబొమ్మ రవిని ఉరి తీసేస్తే అనే ఒక మాట మాట్లాడారు. ఆయన్ని ఎన్కౌంటర్ చేయాలని కూడా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడిన నేపథ్యంలో ఒక్క ఐబొమ్మ రవిని ఉరి తీస్తే మరో మంది వస్తారని చెప్పేసి, అయితే అందరికీ ఒకటే శిక్ష, ఇలాంటి శిక్ష వల్ల సమస్య తొలగదు, సమగ్ర పరిష్కారం కావాలని చెప్పేసి ఆయన అన్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే తక్కువ ధరకు టికెట్లు ఇచ్చినా, వినోద వ్యయాలు తగ్గించిన వినియోగదారుల ద్వారా ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని భరించుకునే ప్రయత్నం చేసినా సరే అది మంచిది కాదు అనే విధంగానే చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల వైపు పుష్ చేస్తున్నది కూడా ప్రభుత్వ విధానాలే అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన మాట్లాడడం అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని నేపథ్యంలో మరో క్వశ్చన్ కూడా ఇప్పుడు మనకు రైజ్ అవుతుంది.
హిడ్మాను మనము ఒక మావోయిస్టు నేతగాను, అంతేకాకుండా సమాంతరంగా అంటే ప్రభుత్వంలో జరుగుతున్న తప్పొప్పులను ఎత్తి చూపేందుకు జరిగిన ఉద్యమంలో ఒక భాగస్వామిగా హిడ్మాన్ చూసాం. కానీ బట్ రవిని ఈ కోవలోకి తీసుకురావడం సరైనదేనా అన్నది ఒక ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు లేదా ఆయన చేసిన పోలికను మనం పక్కన పెడితే కాసేపు ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం కానివ్వండి, వ్యవస్థలో ఉన్న కానీ తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను ఎత్తి చూపేందుకు వాళ్ళ తరహా పరిష్కారం ఇచ్చేందుకు జరిగే ప్రయత్నాల్లోనే ఇలాంటి వ్యక్తులు పుట్టుకొస్తారు అన్నది ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. హిడ్మా గన్ను బట్టి అడవిలోకి వెళ్ళినా ఐబొమ్మ రవి హ్యాక్ చేసి ఇలాంటి సినిమాలు థియేటర్ల నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా సామాన్యులకు ఇచ్చే ప్రయత్నం చేసినా సరే అవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశం ప్రకారము సామాన్యులకి సపోర్ట్ చేసేందుకు అవసరమయ్యే ఒక చర్యగానే వాళ్ళు భావిస్తారు. అందులో భాగంగానే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడినప్పుడు ఆ తర్వాత జరిగే చర్యలను ప్రజలు హర్షించని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి చూసినప్పుడు చాలామంది దాని గురించి నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నిజంగా మాట్లాడాలి అంటే ఆ ధరలు పెంచే ఆలోచన మీరు చేయకపోతే అక్కడ సినిమాలు చూసే ప్రయత్నాన్ని మేము విరమించుకునే వాళ్ళము, మీరు చేస్తున్న తప్పు అలాంటిదని. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తే ఒక సినిమా రిలీజ్ అయింది, రాజు వెట్స్ రాంబాయ్ అనేది. ఆ సినిమా 99 రూపాయలకే టికెట్ రేటుని నిర్ణయించి ఆ ధర ప్రకారం వాళ్ళు సినిమా రిలీజ్ చేస్తే ఇవాళ అది సూపర్ హిట్ అయింది. సినిమాలు చాలామంది వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రతి మహిళ చూడాలని చెప్పేసి కొన్ని చోట్ల ఫ్రీగా కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. అలాంటి సినిమాలు ఎందుకు ఎవరైనా వెళ్ళి మన ఐబొమ్మ లాంటి దాంట్లో చూస్తారో అన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం ఆలోచించాల్సింది వాళ్లకు శిక్షలు వేయడం అన్నదే ఒక పరమావధిగా పెట్టుకోకూడదు. వినోదం కానివ్వండి, కల్చరల్ కానివ్వండి, ఆర్థిక అసమానతల మీద కూడా చర్యలు ఉండేలాగా ముందుకు వెళ్ళాలి అన్నది అది చూస్తున్నారు. ఆ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా హిడ్మా కానివ్వండి లేకపోతే రవి కానివ్వండి పోలిక సరైనది కాకపోయినా సరే వ్యవస్థలో ఉన్న సమస్యలకు సంబంధించి అది ఎలాంటి భావనలు చూపిస్తుంది అన్నది మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక దీని కారణంగా మనకు థర్డ్ క్వశ్చన్ అరైజ్ అవుతుంది. దాని ప్రకారము నిజంగానే ఎన్కౌంటర్లు కానివ్వండి, అరెస్టులు కానివ్వండి ప్రజల్లో వాళ్ళకున్న భావనను మార్చగలుగుతాయా అన్నది ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలి. ఎందుకంటే నిజంగా అరెస్టు చేసినంత మాత్రాన అతను తప్పు చేసినట్టు కాదు, ఎన్కౌంటర్ చేసి అందులో ఆయన చనిపోతే అతను ఏదో పెద్ద నేరస్తుడు కాదు అనే విధంగా కూడా ప్రజలు మాట్లాడుకునే అవసరం. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా కానివ్వండి, ఇప్పుడు అరెస్ట్ అయిన రవి కానివ్వండి ఎంతోమంది తమ జీవితాల్లో ప్రభావవంతంగా మారిన పరిస్థితి ఉంది. రవిని మరి మనం హిడ్మాతో పోల్చాల్సిన అవసరం లేదు. కానీ హిడ్మా లాంటి వ్యక్తులకు సంబంధించిన ఎన్కౌంటర్లు జరిగినా సరే ఆయన స్ఫూర్తి అనేది ప్రజల్లో ఉంటూనే ఉంటుంది. అతని ద్వారా లాభపడిన వారు, అతని ద్వారా ఎవరైతే అసమానతలు తొలగడానికి అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు, అప్పటికే ఉన్న ఒత్తిడులు కానివ్వండి, ఏవైతే అణచివేతలు ఉన్నాయో వాటి నుంచి బయటపడిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆయన్ని ఒక హీరోగానే చూస్తారు. అయితే ఐబొమ్మ రవికి సంబంధించిన అంశానికి వస్తే మాత్రం హీరోగా చూసే అవకాశం లేకపోయినా తాము ఒక మధ్యతరగతి కుటుంబము థియేటర్కి వెళ్ళి సినిమా టికెట్ల పేరుతో 1000 రూపాయలు, అందులో దొరికే పాప్కార్న్లు లేదా మరొక దాంతో 2000 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాన్ని తగ్గించినందుకు గాను అతను ఎంతో కొంత పాజిటివ్ దృక్కోణంతో చూసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మరికొంతమంది పుట్టుకొస్తారు. లేకపోయినా వచ్చిన వాళ్లను వీళ్ళతో పోల్చి మరీ మాట్లాడే పరిస్థితి మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఒకటే అనుకుంటారు, ఇలా అరెస్ట్ చేసో ఎన్కౌంటర్ చేస్తే ప్రజల్లో భయం పుట్టకపోగా వాళ్ళ మీద ఎంతో కొంత సానుభూతి వస్తుంది అనే విషయం అయితే అర్థం చేసుకోవాలన్నదే ఆయన భావనగా మనం చూడాలి. సో ఈ విధంగా చూసినప్పుడు మాత్రం అలాంటి ఎన్కౌంటర్లు లేదా అరెస్టులు అన్నవి ఒక థెరపీ మాత్రమే. అండర్లయింగ్ రూట్ కాజెస్ మీద ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే అన్నది ఆయన భావనగా కనిపిస్తుంది. అందుకే ఆయన చెప్పారు. సో ఫోర్త్ క్వశ్చన్, అణచివేతతోనే ఉద్యమం ప్రారంభం అంటారు కదా, అణచివేతలతోనే ఉద్యమం ప్రారంభం అంటారు. ప్రస్తుతం నిజంగానే అది సాధ్యమేనా అన్నది మనం చూడాలి. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే అణచివేత అంటే హింస కానివ్వండి, అణచివేత లేదని ఉంటే మాత్రం దానికి హింస, ఎన్కౌంటర్లు, జైలుకి పంపడం అన్నది ఉద్యమాన్ని తొలగించే మార్గం అయితే డెఫినెట్లీ కాదు. ఇక అసలు సమస్య ఎక్కడ ఉంటుందంటే సామాజిక ఆర్థిక విధానాల లక్ష్య వైఫల్యాలు కానీ వాటిని చూడాలి. ఆ విధంగా చూస్తే మాత్రం అణచివేత జరిగిన చోట ఖచ్చితంగా ఎవరో ఒకరు, ఎందుకంటే ఒక మాట కూడా మనం వింటున్నాం, పిల్లినైనా సరే రూమ్లో వేసుకొడితే అది పులిగా మారుతుంది అని. అలా అణచివేత ఎక్కువైన సందర్భంలో ఖచ్చితంగా దానికి ఎగెన్స్ట్గానే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఆ ఉద్యమాలు అక్కడ ఉన్న కష్టాలు కానివ్వండి, వాళ్ళ కన్నీళ్లు కానివ్వండి, వాళ్ళ బాధల నుంచి మరి కాస్త డబుల్ ట్రిపుల్గా అది మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పే విద్యలో మాత్రం ఒకరిని శిక్షిస్తే మరొకరు పుడతారు, ఒకరిని అణిచివేస్తే 10 మంది పుడతారు. కాబట్టి వాస్తవంగా సమాజంలో మార్పు అవసరమని అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అణచివేత అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మార్గం కాదు, అది ఎవరిని కూడా తక్కువ చేయలేదు. కాబట్టి అలాంటి విషయాలపైన ప్రభుత్వాలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి ఆలోచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం స్ట్రక్చరల్ చేంజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్.
అలాంటివి జరగకపోతే మాత్రము ఇలాంటి వాళ్ళు ఎంతమందిని మీరు అరెస్ట్ చేసినా ఎంతమందిని ఎన్కౌంటర్లో చంపేసినా సరే మరొకరు పుట్టుకొస్తూ ఉంటారు. అణచివేత ద్వారానే ఉద్యమాలు ప్రారంభమవుతాయన్న మాట ఉంది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జనాల ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. ఉద్యమం అంటే గతంలో లాగా ప్లకార్డులు పట్టుకోనో గన్నులు పట్టుకోనో రోడ్ల మీదకు అడవుల్లోకి వెళ్ళే అవకాశం లేదు, అవసరం లేదు. వాటిని ఇప్పుడు సోషల్ మీడియా వేదికలుగా సోషల్ మీడియా క్యాంపెయిన్లుగా మార్చి ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే ప్రయత్నం, దాంట్లో భాగస్వాములు చేసే అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళే కాదు, ఫోన్లు పట్టుకొని పోస్టులు పెడుతూ కూడా ఇవాళ ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుని ఒప్పుగా మార్చేంత వరకు కూడా పోరాటాలు చేస్తున్న సమయం ఆసన్నమైంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఇలాంటి అణచివేతల ద్వారా వచ్చే ఉద్యమాలు ఫిజికల్గా కాకపోయినా ఏదైతే ఇంటలెక్చువల్గా మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయని మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.